హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో నేతి బెల్లం సున్నుండలు చూపించబోతున్నానండి. చాలా చాలా కమ్మగా ఉంటాయి. పండగలప్పుడే కాదండి, తరచుగా కూడా ఈ సున్నుండలు తీసుకోవడం వలన పిల్లలకైనా పెద్దలకైనా వంటికి బలం. ఇంకా ఆలస్యం చేయకుండా సున్నుండలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మినుములను తీసుకోవాలి. నేనిక్కడ 1/2 కేజీ పొట్టుతో ఉన్న మినుములు తీసుకున్నాను. పొట్టు లేని మినుములైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకుని దానిలో మినుములు వేసుకోవాలి. మినుములు వేడెక్కేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. మినుములు వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. సున్నుండలు టేస్ట్ అంతా కూడా మినుములు వేయించుకోవడంలోనే ఉంటుందండి. కాబట్టి నిదానంగా దోరగా వేయించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. కనీసం 20 నిమిషాల టైం అన్నా పడుతుంది. 10 to 15 మినిట్స్ తర్వాత కొన్ని మినుములను చెక్ చేసుకుని చూసుకుంటే మినుములు క్రిస్పీగా లోపల ఎర్రగా వేగినట్లయితే మినుములు పర్ఫెక్ట్గా వేగినట్లు. అలా కాకుండా ఇలా తెల్లగా మెత్తగా ఉన్నట్లయితే ఇంకా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ మినుముల్ని దోరగా వేయించుకోవాలి. పొట్టు లేని మినుములైతే పైన రంగు కనపడతాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇలా పొట్టు ఉన్న మినుముల్ని మధ్య మధ్యలో కొన్ని చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి. మినుములు వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన కూడా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మినుములు లోపల ఎర్రగా వేగినట్లయితే పర్ఫెక్ట్గా వేగినట్లు. అలాగే నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలి. అలా వచ్చేంత వరకు మినుముల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా వేయించుకున్న మినుముల్ని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. లేకపోతే అడుగున మాడిపోతాయి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న మినుముల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ మీద అదే గిన్నెను పెట్టుకుని కొంచెం బియ్యం వేసుకుని వేయించుకోవాలి. ఇలా బియ్యం వేసుకుని వేయించుకోవడం వలన సున్నుండలు తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటాయి. ఇలా కొన్ని బియ్యం వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బియ్యంని కూడా మినుముల్లో వేసుకొని ఒక్కసారి కలిపి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మినుములు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకుని తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మినుముల మొత్తాన్ని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న జార్ బట్టి కొంచెం కొంచెం మినుములు వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఆ మినుముల్లోకే 4 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. చాలా లైట్గా బరక ఉండేలాగా మిక్సీ చేసుకున్నట్లయితే సున్నుండలు తింటున్నప్పుడు నోటికి అతుక్కోకుండా చుట్టుకోకుండా ఉంటాయి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బేసన్లోకి వేసుకోవాలి. అలాగే మినుములన్నిటినీ మిక్సీ చేసుకుని తీసుకోవాలి. ఈ పిండిని అంతటినీ సున్నుండలు చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం కొంచెం పిండిని సున్నుండలు చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. నెయ్యి పేరుకుపోకుండా చాలా బాగుంటాయి. ఇలా నేను 1 కప్పు పిండిని మాత్రమే సున్నుండలు చుట్టుకుంటున్నాను. మిగిలిన పిండిని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్పు సున్నిపిండి వేసుకోవాలి. దానిలోనే 1/4 కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు కూడా బెల్లం తురుము తీసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో సున్నిపిండి బెల్లం కలిపి మిక్సీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కలిసిపోతుంది. బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని ఒక పళ్ళెంలో వేసుకుని ఒకసారి ఉండలేమైనా ఉన్నట్లయితే చితుపుకుంటూ కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెలోకి నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సున్నిపిండిలోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సున్నిపిండి కలుపుకుంటూ లడ్డు అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తక్కువ నెయ్యితో సున్నుండలు చేసుకోవాలనుకుంటే బెల్లం కొంచెం జిగురుగా ఉన్నది తీసుకుంటే తక్కువ నెయ్యి పడుతుంది. లేదా ఎక్కువ నెయ్యితో చేసుకోవాలనుకుంటే డ్రైగా ఉన్న బెల్లం తీసుకున్నట్లయితే పిండి పొడి పొడిగా ఉండి ఎక్కువ నెయ్యి పడుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుంటే మరి కొంచెం నెయ్యి పడుతుంది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుని సున్నుండలు చుట్టుకోవాలి. సున్నుండల్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చుట్టుకోకుండా కొంచెం కొంచెంగా ఎప్పటికప్పుడు చేసుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలా పిండి మొత్తం తగినంత నెయ్యి వేసుకుంటూ కలుపుకొని సున్నుండలు చుట్టుకోవాలి. అంతేనండి. చాలా చాలా కమ్మగా ఉండే ఒంటికి చాలా బలాన్ని ఇచ్చే
నేతి బెల్లం సున్నుండలు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.